ఇష్టం వచ్చినట్టుగా కనుక మనం ఖర్చు పెడితే ఈ జన్మలో కాకపోతే తర్వాత జన్మలో ఏం చేస్తాడు, బేదరెక్కడో వచ్చేస్తాడు. ఇప్పుడు డబ్బు విలువ తెలిసి కష్టపడి దాన్ని సంపాదించుకోవడం అనేటువంటి తెలుస్తుంది. సృష్టిలో జరిగేది ఏదైనా సరే అంతే. మాస్టర్ గారు అదే చెప్తారు. భార్యాభర్తల అనుబంధం బాలేదు అంటే మీ ఆవిడ నిన్ను ఎప్పుడు విసుక్కుంటుంది. పూర్వజన్మలో నువ్వు ఆవిడకి భార్యగా ఉండవు లేకపోతే భర్తగా ఉన్నప్పుడు నువ్వు ఆవిడ మీద విసుక్కున్నావు. ఇప్పుడు అంతే ఆవిడ అదే చేస్తుంది. నీ పిల్లవాడు నువ్వు చెప్పినటువంటి మాట వింటలేదంటే ఇంతకు పూర్వం నువ్వేం చేసావు, నీదన్ని మాట నువ్వు వినలేదు. అందుకని ఇప్పుడు నీకు అలాంటి కొడుకు పుట్టాడు. అదే మనం చేసుకున్నటువంటిదే మనం వెనకాల వస్తుందే తప్పిస్తే ఇంకొకటి ఏది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి ఎవరు మనకి ఇవ్వరు. ఇప్పుడు మనకి తెలిసి ఈ రకంగా మనము జీవించాలి సుమా అనేటువంటి పాఠం మనం నేర్చుకుంటే తర్వాత జన్మలో మనం సర్దుకోగలుగుతాం. అందుకని పూర్వం ఏం చేసేవారంటే పెద్దలైనటువంటి వాళ్ళు ఎంత తేడా వచ్చినా సరే సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేసేవారు. వివాహాలైనా సరే ఏవైనా సరే కుటుంబంలో ఏం జరిగినా సరే సర్దుకుపోండి అనేటువంటివి. అయితే ఇప్పుడు కాలం మారిందనుకోండి, ఇప్పుడు ఏదైనా తేడా వస్తే విడిపోవడము అనేటువంటి దానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దానివల్ల మనం కారణాలు ఇవి అనేటువంటి పరిస్థితి మనం దాంట్లోకి వెళ్ళవలసిందా. అంటే ఏదైనా సరే మనకు ఒకసారి ఇచ్చినప్పుడు దాన్ని కనుక మనం సక్రమంగా కనుక ఉపయోగించుకోకపోతే సృష్టిలో ఉండేటువంటి సూత్రం ఏమిటంటే అది తిరిగి వెనక్కి తీసుకోగలుగుతుంది. తిరిగి నువ్వు మళ్ళీ దాన్ని సంపాదించుకోవాలంటే ఈసారి చాలా కష్టపడాలి ఇంతకు పూర్వం కట్ట అని చెప్పి. అందుకని మనకి మొట్టమొదటి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనకి ఫారిన్కి ఎక్కడికైనా వెళ్తే వెండింగ్ మెషిన్స్ ఉంటాయి. ఇప్పుడు న్యూస్ పేపర్ కావాలంటే ఆ న్యూస్ పేపర్కి ఎంతో ₹2 ₹3 ఆ కాయిన్ మనం అందులో వేస్తే న్యూస్ పేపర్ వేసేయడం అది తీసుకోవడం అంతే. అలాగే కొన్ని చోట్ల ఈ పాల ప్యాకెట్లు అలాంటివి అయితే అందులో వేస్తే ఆ ప్యాకెట్ మనకి వస్తుంది. కొన్ని చోట్ల పెట్టేసి ఉంటాయి. యాక్చువల్గా అక్కడ న్యూస్ పేపర్స్ అవి కొన్ని చోట్ల స్టాల్స్లో అమ్మడం అంటూ ఉండవు. 4-5 రకాల న్యూస్ పేపర్లు అక్కడ ఉంటాయి. వాటి రేట్ ఎంతో అక్కడ మనం పెట్టేసి ఆ న్యూస్ పేపర్ తెచ్చుకోవడమే. పెట్టకుండా కూడా మనం తెచ్చేసుకోవచ్చు. ఎవడన్నా చూస్తాడు, చూడకపోతే మన దృశ్యం. అలాగే ఢిల్లీలో అక్కడ కూడా మొదట్లో కొన్నాళ్ళు అలాగా పెడదామని చెప్పి ప్రయత్నం చేశారు ఎవరో న్యూస్ పేపర్ వాళ్ళు. అక్కడ పెట్టారు. ఆ న్యూస్ పేపర్ ₹2 ఎంతో ఆ కాలంలో. ఆ పక్కన బాక్స్ పెట్టి ఈ బాక్స్లో డబ్బులు వేసి న్యూస్ పేపర్లో తీసుకెళ్ళండి. నేను సాయంత్రం వాళ్ళు వచ్చి బాక్స్ చూసుకున్నాను. న్యూస్ పేపర్లు ఖాళీ అయిపోయాయి. బాక్స్లో ₹1 కూడా లేదు. పోనీ పాపం అనుకుని మన్నాడు కూడా అలాగే పెట్టారు. మన్నాడు అనేది బాక్స్ కూడా లేదు. బాక్స్ కూడా పడుకుపోయాడు ఎవడో అని చేత. అంటే అందుకని ఇంకేం చేశారు, ఇంకా అలాంటివి మనకి తీసేశారు. అందుకని మనకి అన్ని అడ్వాన్స్ పేమెంట్లు, ముందు నువ్వు డబ్బులు కట్టు విజయపాలవాడు అంటే ముందు మనం డబ్బులు కడితే అప్పుడు ఆ కార్డుకి చూసుకుని వెళ్తే వాడు 1 ప్యాకెట్ 2 ప్యాకెట్లు మనకి ఇస్తారు. అంటే మనం దాన్ని సక్రమంగా కనుక ఉపయోగించుకుంటే మనం దాన్ని చివరి వరకు మనం ఉంచుకోగలుగుతాం. సక్రమంగా కనుక మనం ఉపయోగించుకోలేకపోతే దాన్ని మనం పోగొట్టేసుకుంటాం. ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఇది. అందువల్ల మనకి ఏంటి, అన్ని శక్తుల్ని కూడా పూర్వం మనకి అలాగే ఇచ్చాడు. అన్ని శక్తుల్ని కూడా మనకి మన శరీరంలో పెట్టాడు. అయితే వీటిని తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ శక్తిని ఉపయోగించుకుని వాళ్ళు ఏదైనా సరే సాధించగలుగుతారు. మనకేమిటి, మనకు తెలియదు కాబట్టి మనలో ఉండేటువంటి శక్తి మనము ఈ దేహము అనేటువంటిది ఒక బరువుగా భావిస్తాం కాబట్టి, ఇది ఎందుకో పనికిరానేటువంటి దాని కింద మనం భావిస్తాం కాబట్టి మనం ఏం చేస్తాము, దాన్ని ఉపయోగించుకోవడం అనేటువంటిది మనకి తెలియక మనం దాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. అందుకే మనకి మాస్టర్ గారు చెప్పేవారు, ఈ సాధారణంగా ఈ పూజ అంతా అయిన తర్వాత చివరిలో మనకు ఒక రకమైనటువంటి ఒక శ్లోకం కొంతమంది చదువుతూ ఉంటారు. అంటే పాపోహం పాపకర్మాహం అని చెప్పి, పాపాత్మ పాప సంభవ అని చెప్పి మాస్టర్ గారు అది ఇష్టపడరు. అంటే నేను పూజ అంతా చేసి నేను పాపాత్మని, పాపాలు చేశాను, పాపంలో పుట్టాను అని చేత నన్ను క్షమించు అన్నట్టుగా. ఆయన మనకి ఇచ్చినటువంటి దేహాన్ని పాపం అని చెప్పడానికి నువ్వెవడివి, ఆయనే కదా మనకి దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహం వ్యథాదేహం, ఈ దేహం పనికిరాంది, ఈ దేహం వ్యథాది అని చెప్పి తిట్టుకోవడము అనేటువంటి చాలా తప్పు సుమా. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని ఇది పనికిరానిది అని చెప్పి మనం తిట్టేటువంటి అర్హత మనకు ఉన్నదా? లేదు. ఆ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకో. ఈ మలమూత్రాలతో కూడినటువంటి పాపమంకిరమైనటువంటి శరీరము, ఈ దేహము, దేహభ్రాంతి ఉండకూడదు. భగవంతుడి గురించి నువ్వు ఆలోచించు. దేహం గురించి తక్కువగా ఆలోచించడము అనేటువంటిది చెయ్యి. అంతే తప్పిస్తే దేహము తప్పు అయినటువంటిది అని మాత్రం అనుకోదు.
అంటే మనకు ఇవ్వబడినటువంటి జన్మ ఏదో ఒక ప్రయోజనం కోసం ఇవ్వబడింది. అది తెలిసి మనం జీవించాలి తెప్పిస్తే ఈ దేహము మనకి వ్యర్థము అని చెప్పి మనం అనుకోవడం అనేటువంటిది ఎప్పుడు మనం తీసుకెళ్ళిపో ఇప్పుడు తీసుకెళ్ళిపోవడానికి తెలుసు. ఆ రోజు వస్తే ఎవరిని ఒక లక్షణం కూడా ఆపదు. ఉన్నంతకాలం తీసుకెళ్ళిపో అనే బదులు ఆయన చెప్పేది ఏమిటి, ఉన్నంతకాలం నువ్వు పనికొచ్చేటువంటి పని చెయ్యి. ఏ రోజైనా సరే మాస్టర్ గారు ఒకటే చెప్పారు, ఆ రోజు భోజనం చేస్తున్నప్పుడు ఈరోజు ఈ ముద్ద నేను తినడానికి అర్హున్నా కదా మధ్యాహ్నం భోజనం చేస్తే అనుకోమన్నారు. అంటే పొద్దున్న నుంచి ఈ మధ్యాహ్నం లోపల నేను లేచిన తర్వాత నా కోసం కాక ఇతరుల కోసం ఒక్క పనైనా నేను చేశాను అని నీకు అనిపిస్తే, ఏదైనా సాయం చేశాను అవతలవాడికి అని అనిపిస్తే ఆ రోజు ఆ భోజనం చెయ్యి. లేకపోతే చెయ్యొద్దు కాదు, చెయ్యి. దేవుడికి నువ్వు ఒక భోజనం బాకీ పడ్డాను అని గుర్తుపెట్టుకో. మళ్ళీ రాత్రి కూడా అదే చూస్తూ ఉన్నారు. భోజనం దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు ఈరోజు ఈ భోజనం చేయడానికి నాకు అర్హత ఉందా? అర్హత ఏమిటి అంటే పక్కవాడికి ఎవరికైనా తోటివాడికి నువ్వు ఏదైనా సాయం చేసావా అంటే దానివల్ల మనకి ఇంత పిసరు కూడా ఒక్క పైసా కూడా లాభం రాదు అనేటువంటి సాయం పక్కవాడికి ఏదైనా మనం చేస్తే, వీడెప్పుడో మనకి ఫ్యూచర్లో ఉపయోగపడతాడు అని చెప్పి వాడి కోసం మనం కనుక సాయం చేస్తే ఆ సాయం లక్ష కింద రావచ్చు అని చెప్పారు. వాడెవడో మనకి తెలియదు, ముక్కు మొహం, వాడు రేపు పొద్దున మళ్ళీ మనకి సాయం చేస్తాడో లేదో తెలియదు. అలాంటి వాడు ఎవడైనా మనకి సాయం అడిగితే అటువంటిది ఏదైనా నువ్వు చేస్తావా? చేస్తే ఆ రాత్రి భోజనం నువ్వు చేయి. లేదంటే భగవంతుడికి ఆ భోజనాన్ని నువ్వు బాకీ పడ్డట్టుగా లెక్క. గుర్తుపెట్టుకో, దాన్ని బట్టి నువ్వు అంటే ఆ రకంగా మనం నిత్యం ఉదయం లేచి సాయంత్రం వరకు రాత్రి పడుకోబోయే వరకు ఇతరుల కోసం కనుక మనం ఒకరో కొంచెమైనా కనుక 1 నిమిషమైనా 2 నిమిషాలైనా కనుక మనం పనిచేస్తే మనం మాస్టర్ గారి మార్గంలో ఉన్నట్టుగానే లెక్క, భగవంతుడి యొక్క మార్గంలో మనం ఉన్నట్టుగానే లెక్క. ఎవరు మనకి వేరే నువ్వు ఉన్నావా లేదా, నువ్వు ఈ పని చేయని చెప్పి చెప్పాల. ఇతరుల కోసం మనం చేసేటువంటి ఏ పని అయినా సరే అది భగవంతుడి కోసం మనం చేసినట్టుగానే. అప్పుడు మనం తిండి తినేటువంటి అర్థం మనకి లభిస్తుంది. అలాంటప్పుడు ఈ దేహము అనేటువంటిది మనకి భగవంతుడు ఎందుకు ఇచ్చాడో మనకి తెలుస్తుంది. ఎంత మనం సేవ చేయొచ్చు అనేటువంటిది మనకి తెలుస్తుంది. మనం ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వగలిగితే ఫిజికల్గా సహాయం చేస్తాం. మానసికంగా మనం కనుక ఆలోచన చేసి అవతల వాళ్ళకు ఉపయోగపడేటువంటి పనులు ఏమైనా చేయగలిగితే ఆ రకంగా చేస్తాం. ఏదో రకంగా అవతల వాళ్ళకి చేయగలిగినటువంటి సహాయం మనము చేస్తూ ఉండాలి. ఇందుకోసం మనకి ఈ భగవంతుడు అనేటువంటి వాడు మనకి ఈ దేహాన్ని ఇచ్చాడు. దీనిని కనుక మనం సాధనలో మనం అలవాటు చేసుకుంటూ పెడితే మాస్టర్ గారు చెప్పింది అంటే ప్రతి